హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. రిలేటివ్స్ వచ్చారండి, అందుకని బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చి ఇంట్లో చికెన్ కర్రీ చేసామండి. ఇంకా సాంబారు, కట్ట, పెరుగు, రైతా. చిన్న మాట, రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, అరింటికంటే బరువు. చూడండి, రాయి ఎంత భారమో, ఇసుక ఎంత బరువో మనందరికీ తెలుసు. మనం వాటిని మోసినప్పుడు అలసిపోతాము, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, ఇవన్నీ ఫీల్ అవుతాము. అయితే దేవుడు ఇలా చెప్తున్నాడు, అవివేకము గల మనిషి కోపము, దురుసు ప్రవర్తన, ఇవన్నీ కూడా రాయి, ఇసుక బరువు కంటే ఎక్కువ భారంగా ఉంటాయి. కోపము మనసును భారంగా చేస్తుంది, శాంతిని నాశనం చేస్తుంది, మాటలు బాణాల్లా గుచ్చుకుంటాయి. మూర్ఖుని కోపము ఆర్పలేని అగ్ని లాంటిది. చూడండి, చిన్న స్పార్క్ కూడా అరణ్యాన్ని కాల్చివేయగలదు. అలాగే చిన్న కోపం కూడా జీవితాలను దహనం చేసేస్తుంది. దేవుడు ప్రేమగల, శాంతిగల దేవుడు. ప్రేమ, సహనము, క్షమ, శాంతి, ఇవే మనలను తేలికగా ఉంచి చేతులు. కోపము బరువు పెడుతుంది, క్షమ తేలిక చేస్తుంది. కనుక కోపాన్ని, ద్వేషాన్ని, తగువును మన హృదయాన్ని నుండి వదిలేయాలి.